రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోనికి వెళ్దాం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అంటే కృప నీకు కావాలనంటే ఒకటి లోబడి ఉండాలి, రెండవదిగా నీవు తగ్గించుకొని ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరికి ఈ కృప అయ్యానంటే దీనులకు అని మాట్లాడుతున్నారు. దీనులకు సాధారణమైన కృప కాదట. ఎలాంటి కృప అని ఆయన మాట్లాడుతున్నారయ్యానంటే ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీకు నాకు ఎక్కువ కృప కావాలయ్యానంటే నీవు నేను ఏ విధముగా ఉండాలయ్యానంటే దీనులుగా మారిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడారు. కృప అంటే ఏమిటి, కృప ఎవరి మీదకి వస్తుంది అని మాట్లాడారు. కృప అంటే అర్హత లేని నిన్ను నన్ను, దూరముగా ఉంటున్న నిన్ను నన్ను ఆయన ప్రేమించి కృప చూపి నిన్ను బ్రతికించి రక్షణనిచ్చి అక్కడే నేను వదిలిపెట్టలేదు. ఆయన ఏమి చేశారంటే నిన్ను దగ్గరగా తీసుకొచ్చారు. హల్లెలూయా. నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నారు. అంతేకాదు అక్కడితో వదిలిపెట్టలేదు ఆయన కృప. ఆయన అంటూ ఉన్నారు, నీవు నా జనమని మాట్లాడుతున్నారు, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నారు, నీవు నా వంశములో నేను నిన్ను చేర్చుకున్నానని మాట్లాడుతున్నారు. అక్కడితో వదిలిపెట్టలేదు. నేను ఏ విధముగా పరిశుద్ధముగా ఉంటూ ఉన్నానో నిన్ను కూడా ఆ కృప అంతే పరిశుద్ధముగా ఉంచుతుందట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది కృప, అది దేవుని కృప. ఈరోజు నీ కుమారుడు తప్పు చేస్తే నువ్వు వదిలిపెట్టేస్తావు, నీ మాట వినకపోతే నువ్వు వదిలిపెట్టేస్తావు, కొన్ని రోజులుగా నువ్వు మాట్లాడవు, లేదా నువ్వు బ్రతికున్నంత కాలం నువ్వు అంటూ ఉంటావు, నీ ముఖము నాకు చూపించవద్దని చెప్తూ ఉంటావు. కానీ దేవుడు ఆ విధముగా లేడు. నువ్వు దేవునికి ఎంత దూరముగా వెళ్ళిపోయినా, దేవునికి దేవుని ఎంత నువ్వు అసహించుకుని పాపములో పొరలారుతున్నా ఆయన నేనేమి చేస్తున్నాడంటే నీ మీద ప్రేమ చూపి కృప చూపి నిన్ను రక్షించుకొని ఆయన చేతుల్లో చెక్కుకొని నీవు నా జనము అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దానిని దేవుని కృప అంటారు. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు దీనులకు మామూలు కృప కాదు. దీనులకు ఎలాంటి కృప అయ్యానంటే అత్యధికమైన కృప. హల్లెలూయా. ఎక్కువ కృపను అనుగ్రహిస్తానంట. అంటే నీకు ఎక్కువ కృప కలిగి ఉండాలంటే నువ్వు దీనత్వములోనికి వచ్చేయాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ దీనులకు కలిగిన అత్యధికమైన దీవెన ఏమిటి అనంటే 1 పేతురు రాసిన పత్రిక మొట్టమొదటిది 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. అంటే నువ్వు దీనుడుగా ఉంటే దేవుడు నిన్ను ఏమి చేస్తాడో తెలుసా? తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగిన సమయమందు ఆయన నిన్ను తన బలిష్టమైన రెక్కల క్రింద నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆస్తి పాస్తులను ఆయన కాపాడే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు దీనత్వముగా ఉంటే దేవుడు చూపిన అత్యధికమైన కృప ఏమిటో తెలుసా? నిన్ను హెచ్చించడమే. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్ను ఆయన తన బలిష్టమైన రెక్కల కింద, చేతుల క్రింద, ఆయన కృప కింద నిన్ను ఉంచడమే దీనత్వంలో మొట్టమొదటి అత్యధికమైన కృప. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఉంటున్నాం మనం? దీనులను ఆయన హెచ్చిస్తాడట.
దీనులను ఆయన బలిష్టమైన రెక్కల క్రింద కాపాడుతాడని ఆయన మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఎట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయిన పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు మీరిద్దరిలో నీవెవరిని ఏర్పరచుకుని వారిని కనపరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మత్తయి ఆయన ఎవరికి తెలియదు ఆయన, కానీ అతను ఏ విధంగా దేవుని దృష్టికి కనబడ్డాడు తెలుసా? దీనుడుగా కనబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. తగిన సమయమందు ఆ మత్తయిని ఏమి చేశాడో తెలుసా? పరిచర్యకు వాడుకున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, రెండవదిగా అపోస్తలులలో ఒక్కడిగా లెక్కించాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దీనుడుకు కలిగిన అత్యధికమైన కృప, ఎక్కువ కృప ఏమిటో తెలుసా? తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ కృపను పోగొట్టుకున్న వారు ఎవరో తెలుసా? దీనత్వం లేక గర్వముతో అహంకారముతో ఉన్న ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టి దేవాది దేవుడు ఏమి చేశాడో తెలుసా? ఎక్కడ ఉన్న మత్తయిని తీసుకొచ్చి అపోస్తలులు ఒక్కడగా లెక్క పెట్టాడో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతి. నీవు దీనుడుగా ఉంటే ఆయన ఏమి చేస్తారు? అయ్యానంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడా. అపోస్తలులు ఒక్కడంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నావేమో. వారికి ఒక సింహాసనం ఉంది, వారికి ఒక గోత్రం ఉంది. వారు ఏం చేస్తారు తెలుసా? దేవుడితో సమానంగా కూర్చొని నీకు నాకు తీర్పు తీరుస్తారా? ఎవరు ఈ మత్తి? ఎవరో తెలియదు. వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, పరిచర్య పోగొట్టుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. లేఖనం సెలవిస్తుంది, అతను దారి తప్పిపోయి పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు, శిష్యరికమును పోగొట్టుకున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? అహంకారముగా ఉంటూ ఉన్నాడు. దేవునికి లోబడకుండా, సంగమునకు శిష్యులకు లోబడకుండా తనిష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల, తనకు నచ్చిన విధముగా తిరగడం వల్ల, అపవాదిని జయించకుండా, ఆ ధనమును జయించకుండా, అపవిత్రమైన ధనాన్ని హృదయములు పెట్టుకొని సంచులు పెట్టుకొని తిరగడం వల్ల పరిచర్యను పోగొట్టుకున్నాడు. గల కారణం ఏమిటంటే అతను దేవుని దృష్టిలో కృప పోగొట్టుకున్నాడు. అంటే దీనుడుగా లేడు. అతను ఏ విధంగా ఉన్నాడు తెలుసా? దరిద్రుడిగా కనబడుతున్నాడు. ఈ మధ్యకాల సమయంలో దేవునికి లోబడకుండా, దేవుని వాక్యము లోబడకుండా, పరిశుద్ధాత్మకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, నీకు నచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తుంటే ఉన్నదాన్ని నువ్వు పోగొట్టుకుంటా. ఆ స్థానంలో ఇంకొకరిని దేవతా దేవుడు నిలబెట్టుకుంటారో. హల్లెలూయా. ఎవరిని నిలబెట్టుకుంటారో తెలుసా? దేవుని దృష్టికి ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే తగ్గించుకున్నారో, న్యాయ ప్రకారంగా నడుస్తూ ఉన్నారో వారిని దేవాతి దేవుడు నిలబెట్టుకుంటారో. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఎవరు కనబడ్డారా అనంటే మత్తయి కనబడ్డాడు. మత్తయికి ఇచ్చిన యోగ్యత ఏమిటేనంటే, ఒకటి పరిచర్య అప్పగించాడు, రెండవదిగా శిష్యుల్లో ఒకటిగా చేర్చుకున్నారు, మూడవదిగా అపోస్తలుల్లో ఒకటిగా లెక్కించారట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యానికి లోబడుతున్నావా? ఇందాక చెప్పాను కదా, పెళ్ళికి వెళ్తే పెద్దలు ఏ విధంగా ఉన్నారో అలాంటి మనుషులకు లోబడుతున్నావా? జాగ్రత్త. నిష్టానుసారంగా ప్రవర్తించడానికి క్రైస్తవ్యము కాదు. నిష్టానుసారంగా కొప్పిగంతులు వేయడానికి లేఖనం ఇవ్వలేదు ఆయన. నిష్టానుసారంగా తిరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో ఉన్నది నువ్వు గమనించాలి. జాగ్రత్త. ఈ లోకం మనుషులకు లోబడుతున్నావా? నిన్ను ఏలుతున్న పరిశుద్ధాత్మ దేవునికి, నిన్ను నడిపిస్తున్న ధర్మశాస్త్రానికి లోబడుతున్నావా? పోగొట్టుకుంటావు. దీనత్వాన్ని పోగొట్టుకొని దరిద్రుడిగా మిగిలిపోయాడు. ఎవరైనంటే యూదా.
దీనత్వంలో ఉన్న మత్తయి శిష్యులలో ఒకడుగా ఎంచబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు, పిల్లలారా మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చించడమే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ శిష్యరికాన్ని, నీ అపోస్తుల ఆ పరిచర్యను, నువ్వు పొందుకున్న ఆత్మను, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం అంతా కూడా ఆయన బలిష్ట రెక్కల కింద ఉంటుందట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరికి లోబడుతున్నావు? ఎవరికి లోబడుతున్నావు? మా అమ్మ అండి అన్నవా? మీ అమ్మ రక్షణ పొందుకోలేదు, మీ అమ్మకు తెలియదు వాక్యం అంటేటో, మీ నాన్నకి తెలియదు వాక్యం అంటేటో. నువ్వు చెప్పాలి, నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు చెప్పాలి వాక్యం ఏ విధంగా ఉంది. నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాను కాబట్టి నీ మాట నేను విన్ను, వాక్యం ఏ విధముగా ఉంది, నువ్వు కూడా వాక్యంలోనికి రావాలని చెప్పాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఇస్కరియోత చేసింది ఏమిటో తెలుసా? ఒక దీనుడుగా ఎన్నుకున్నాడు దేవుడు. 12 మంది శిష్యులను కొండ మీద నిలబడి అంటూ ఉన్నాడు, నువ్వురా 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 అని అంటే 12 మంది పోగయ్యారు. అందులో ఎవరున్నారు? ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు. కానీ దీనుడుగా లేకుండా దరిద్రంలోనికి వెళ్ళిపోయిన వల్ల దేవుడు అతనిని తీసివేసి మత్తయిన నిలబెట్టాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆత్మను పొందుకొని, నీ ఇష్టానుసారంగా రక్షణ పొంది, నీ ఇష్టానుసారంగా ఈ లోక మనుషుల ఆచారముగా లేదా రకరకాల సాంప్రదాయానుసారంగా నీవు నీ కుటుంబం వెళ్ళిపోతే దేవుని దృష్టికి దరిద్రుడుగా కనబడతావు. దేవుడు మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదము దీనులకి ఏమిటనంటే, తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు, తగిన కాలమందు ఆయన బలిష్ట రెక్కల కింద నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 2వదిగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. హల్లెలూయా. 2వ ధన్యత ఏమిటి అనంటే, 2వ దేవుడు చూపించే కృప దీనుడికి ఏమిటనంటే, ఆయన ప్రార్థన ఆలకిస్తున్నట. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిస్తున్నాడా? కానీ దీనుడు మొర్ర పెట్టగా, ప్రార్థన చేయగా, ప్రార్థన ఆలకించడమే కాదు, అతనుకు కలిగిన శ్రమల నుంచి, కష్టముల నుంచి, ఇబ్బందుల నుంచి, కన్నీరు నుంచి, అనారోగ్యం నుంచి కాపాడే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అహాబు కోసం మాట్లాడుతున్నాడు. ఓ అహాబు, నీకంత భ్రష్టుడు ఈ లోకంలో ఎవడో లేడు. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ అహాబు, నువ్వు ఏ విధంగా నా దృష్టికి కనబడుతున్నావు తెలుసా? భ్రష్టుడుగా కనబడుతున్నావు, అధికమైన కీడు చేసుకున్నావు, నీకు నీవే అమ్మేసుకున్న వంటి వాడు ఈ లోకంలో లేడని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఒక యాచకుడు కాదు, ఒక పెద్ద కాదు, సాక్షాత్తు యెహోవా దేవుడు సాక్ష్యము పలుకుతున్నాడు అహాబు కోసము. అహాబుని అంటూ ఉన్నాడు, నీకు ఇలాంటి భ్రష్టుడు లేడయ్యా. నువ్వు చేసిన ఆ కీడు వల్ల, నువ్వు చేసిన దౌర్భాగ్య పని వల్ల, నువ్వు చంపించిన ఆ యొక్క మరణమును బట్టి నా బోతును చంపించావు, నీకు నువ్వు అమ్మేసుకున్నావు. నేను యొక్క సింహాసనం మీద కూర్చోబెడితే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి, నిష్టానుసారంగా జీవించి నా దృష్టికి కీడికి నీవే కీడు తెచ్చుకున్నావు. కాబట్టి ఏలియాను పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు, అల్పులేమి ఘనులేమి నీ కుటుంబంలో ఎవరు మిగలరు, బ్రతికి ఉండరు. నువ్వు ఏది చేసావో, ఏ కుక్కలైతే నాకయో అయ్యే కుక్కలు వచ్చి నీ రక్తాన్ని, నీ సంతతి రక్తాన్ని నాకుతాయి. తీర్పు వెలువడిపోయింది. అహాబు విషయంలో తీర్పు వెలువడిపోయింది. అహాబు ఏమి చేస్తున్నాడు తెలుసా? గోనె బట్ట కట్టుకొని, బూడిద పూసుకొని, దీనత్వంలోనికి వచ్చి, అయ్యా నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఏలియాకు ప్రత్యక్షమై దేవాది దేవుడు మాట్లాడుతాడు, అతని కాలమందు అది సంభవించదని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు దీనత్వంలోనికి వచ్చేస్తే, నువ్వు ఎన్ని పాపములు చేసినా, ఎంత వ్యభిచారములు ఉన్నా, ఎన్ని దొంగతములు చేసినా, ఎన్ని అక్రమములు చేసినా, నీవు దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు దేవునికి లోబడి, పెద్దలకు లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి, నువ్వు దీనత్వంలోకి వచ్చి
నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నాడు, నేను దీనులు ప్రార్థనను వింటాను. హల్లెలూయా. వారికి కలిగిన శ్రమలోంచి లేవనెత్తుతాను. అహాబు చేసింది మామూలు విషయం అనుకున్నావేమో నువ్వు. చిన్నది ఏదైనా, నీ కూతురు ఏదైనా అంటే మహాఘోరం పాపం అంటున్నావు. కానీ ఈ అహాబు ఎవరి దృష్టికి పాపం చేశాడు? దేవుని దృష్టికి పాపం చేశాడు. తీర్పు వెలువడిపోయింది. తీర్పు వెలువడిపోయిన తర్వాత ఆ దీనత్వములకు వచ్చి గూనె బెట్ట కట్టుకొని ప్రార్థన చేయగా దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, అది నీ కాలమందు సంభవించదు, ఏ అపాయము నీ మీదకే రాదు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. నువ్వు దీనత్వంలోనికి వస్తే, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, దేనికోసము ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన ఆలకించి విడిపించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా ఏమి చేయనంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి తల్లి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే మూడవదిగా నీకు కలిగిన దీనత్వములోనికి వస్తే దేవుడు చూపిన అత్యధికమైన కృప ఏమిటో తెలుసా? ఆయన కన్నులు నీ మీద ఉంటాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు నేను ఏం చేస్తాం అయ్యానంటే, ఎవరైనా అధికారి ఉంటే, ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే, లేదా ఎవరో ధనవంతుడు ఉంటే వాడు కళ్ళల్లో పడాలి, వాడి దృష్టిలో పడాలని మనం ఏం చేస్తామంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకనంటే తగిన సమయం ముందు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో అని చెప్పి రకరకాల ఫ్రూట్స్, జనవరి 1 అయితే రకరకాల పూల బొకేలు పట్టుకుని వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా దృష్టి మీ మీద పడాలయ్యానంటే దేవుడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వాని మీద నేను దృష్టించుచున్నాను. చప్పళ్ళు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తెరిచినప్పుడు నువ్వు ఏ విధముగా కనబడాలో తెలుసా? ఒకటి, విరిగి నలిగిన హృదయంతో కనబడాలి. హల్లెలూయా. రెండవదిగా నువ్వు వణుకుతూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నా దృష్టి వారి మీదకు ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వణుకుతున్నావా? అమ్మగారు ఆటో ఎక్కారు. ఆటో ఎక్కి నాకు ఫోన్ చేశారు, నాన్న కోరి మార్కెట్లో నేను ఆటో ఎక్కాను, అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రా అని చెప్పారు. నేను అప్పుడు వాక్యం చూసుకుంటున్నాను. ఎక్కిన తర్వాత ఫోన్ చేయని చెప్పాను. ఎక్కిన తర్వాత ఫోన్ చేశారు. నేను సెల్ ఇంటికి వదిలేసి వచ్చేసాను. అంబేద్కర్ బొమ్మ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, బండి వేసుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు అతను ఏమి చేశాడయ్యానంటే, టికెట్లు ఎక్కువ లేదని చెప్పి దింపవలసిన స్థానంలో దింపకుండా వేరే స్థానంలో దింపేశాడు. అంటే ఇంకా ఎదురుగుండా దింపేశాడు. ఇంకొక కొంచెం దూరం ముందుకు దింపేశాడు. అమ్మగారి దగ్గర బ్యాగ్ ఉంది. అమ్మగారు అడుగుతున్నారట, అయ్యా నేను ఇక్కడ కాదు, నేను అంబేద్కర్ బొమ్మ అంటే వాడు అంటున్నాడు, ఇదే అంబేద్కర్ బొమ్మ అంటున్నాడంట. ఈలోపు నేను వెళ్ళిన తర్వాత నేను ఎందుకు కోపడ్డానంటే, అక్కడ దింపినందుకు కోపడలేదు. వాడు అబద్ధాల మీద అబద్ధం ఆడుతున్నాడు. అది కనబడుతున్నది కయ్యా, అంబేద్కర్ బొమ్మ అంటే అది కదా, నువ్వెంతకాలం నుంచి ఆటో నువ్వు నడుపుతున్నావు అని చెప్పి అంబేద్కర్ బొమ్మ అది కాదనంటే, లేదండి ఇక్కడికే నేను అడిగానంటే, అమ్మగారిని అడిగితే అమ్మగారు అని లేదు, నేను అంబేద్కర్ బొమ్మ వరకు నేను మాట్లాడుకున్నాను, టికెట్ లేక ఇక్కడ దించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానికి ట్రై చేస్తూ ఉంటే నాకు పట్టరాని కోపం వచ్చేసింది. పట్టరాని కోపం వచ్చి నేనేం చేశానంటే వెళ్ళాడు కార్లు పట్టించుకున్నాను. ఎందుకు? అమ్మగారిని అక్కడ దింపునందుకు లేదు, ఆడు కళ్ళు ఎదురుకుండా అబద్ధాలు ఆడేస్తున్నాడు. వెళ్ళి కాలర్ పట్టించుకున్నాను, కొట్టేద్దామని చూశాను. దేవుని ఆత్మ నీ చేతుల్లో అభిషేకం ఉందని మాట్లాడారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వెంటనే పట్టుకున్న కాలర్ చేయి వదిలేసి, అమ్మ దేవుడే చూసుకుంటారు, మన ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాను. అప్పటి నుంచి నా యొక్క భయం ఏమిటో తెలుసా? వాక్యానికి వ్యతిరేకంగా నీ రూపంలో, నీ శరీరూపంలో, నీ యొక్క రూపంలో ఉన్న ఆ యొక్క ఆటో డ్రైవర్ని నేను పట్టుకున్నానయ్యా. కొట్టడానికి చూశాను, కాలర్ పట్టుకున్నాను. నేను అభిషేకింపబడిన తర్వాత మొట్టమొదటగా నేను పట్టుకున్నానయ్యా, నన్ను నీవు క్షమించు ప్రభువా.
నువ్వు నన్ను క్షమించు ప్రభువా, నువ్వు నన్ను క్షమిస్తానంటే నేను బలిపీఠం ఎక్కుతానయ్యా. లేదు నువ్వు నాతో మాట్లాడబోతే నేను బలిపీఠం ఎక్కవయ్యా. నీ స్వరము నాకు కావాలి. నేను చేసింది తప్పే. అతని రూపంలో ఉన్నాడు, వాడు అన్యుడైనా నేనేమీ మాట్లాడకూడదు. అయ్యా వాడు అన్యుడైనా, వాడు నాకు హాని చేసినా, నన్ను నా తల్లిని కొట్టినా నేను ఏమీ అనకూడదు ప్రభు అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను కన్నీరు కారుస్తున్నాను. 9 గంటల ప్రార్థన సమయంలో పైకి నేను ఎక్కలేదు తల్లి, కింద ఉండి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. 9:30 అయిపోతూ ఉంది. కానీ దేవాది దేవుడు నాతో మాట్లాడడం లేదు. అయ్యా నేను ఇంకెప్పుడు చేయను ప్రభువా, నేను ఎవరిని ఏమి కొట్టను ప్రభువా. నా అభిషక్తులను నేను మర్చిపోయాను, నాలో ఆత్మ ఉందని నేను మర్చిపోయాను, నాలో వాక్యం ఉందని నేను మర్చిపోయాను బాబు. ఒక దుష్టుడు ప్రవర్తించినట్లు నేను ప్రవర్తించానయ్యా. నువ్వు నన్ను క్షమిస్తావా, నువ్వు నన్ను క్షమించమని చెప్తే దేవాది దేవుడు అంటున్నారు, నేను నిన్ను విడవలేదని మాట్లాడారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పుడు ఈ బలిపీఠం మీద ఎక్కి నేను ప్రార్థన చేసుకున్నాను. వణుకు పుట్టింది నాకు. ఎందుకయ్యానంటే వాక్యము నన్ను విడిచి వెళ్ళిపోద్దామో. పరిశుద్ధాత్మ దేవుని నన్ను దుఃఖపరిచాను, నేను పరిశుద్ధాత్మ దేవుని ఆయాస పెట్టాను. నేను నన్ను విడిచి వెళ్ళిపోతావా పరిశుద్ధాత్మదేవా? అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. అయినా ఒకటే ప్రార్థన. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడవలేదని మాట్లాడారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిస్తాడు తల్లి. ఎవరి మీద ఉంటుందో తెలుసా? దేవుని దృష్టి వణికే వారి మీద ఉంటుంది. వాక్యం అంటే వణికే వారి మీద ఉంటుంది. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ మాట మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, ఏమీ అనకూడదు. నా నోటి నేను బిగించుకోవాలి, నా కొల్ల నేను బిగించుకోవాలి, నేను కాపాడుకోవాలి, నా అంతరంగంలో చెడు ఆలోచనలు రాకూడదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి వాక్యమునకు విలువిచ్చి నువ్వు వణుకుతావో దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడమ్మా, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి విడిచి వెళ్ళిపోతున్నాడమ్మా పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్త తల్లి, పొందుకోవడము ఆయన ఉచితమైన కృప. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, రక్షణ ఉచితము, పరిశుద్ధాత్మ దేవుడు ఉచితము. హల్లెలూయా. కానీ అది కాపాడుకోవడము కష్టం. కాపాడుకోవడం కష్టం. కొన్నిసార్లు ఆ ప్రదేశం నుంచి నేను దూరం అయిపోతూ ఉంటాను. కొన్నిసార్లు నా నోటికి చిక్కము బిగించుకుంటాను, నేను మాట్లాడను. గల కారణం ఏమిటో తెలుసా? నాలో ఉన్న దేవునికి వనకాలి, నాలో ఉన్న వాక్యమునకు నేను వనకాలి. ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించాను. అభిషేకింపబడిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత నువ్వు ఎవరు బిడ్డవో తెలుసా? ఆయన సొత్తువు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన జనము, ఆయన వంశము. కాబట్టి నువ్వు వనకాలి. ఆ విధముగా వణికిర మీదకి 3వ కృప దీనుల మీదకి ఏమిటా తెలుసా? ఆయన నిన్ను దృష్టిస్తాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వణుకుతూ ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎవరు అయ్యానంటే ఎస్తేరు గ్రంథంలో ఎవరో మొర్దెకై వణుకుతూ ఉన్నాడు. మొర్దెకై వణుకుతూ ఉన్నాడు. హామాను వచ్చి మాట్లాడుతున్నాడు, నాకు నమస్కారము పెట్టవా? నమస్కరించవా? ప్రతిరోజు గొడవగా దిగుతున్నాడు. ప్రతిరోజు ఏమి చేస్తున్నాడంటే అతను అహంకారముగా మాట్లాడుతున్నాడు మొర్దెకైతో. మొర్దెకై అంటున్నాడు, నేను యోధుడను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా యొక్క క్రియలు నీ క్రియలు లాంటివి కావు. హల్లెలూయా. నేను వేరుగా జీవిస్తాను. నా రాజ్యము కాకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను యూదుడను, కాబట్టి నేను నీకు భయపడనని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నందుకు ఏమి చేశాడయ్యానంటే ఉరుకమ్మను తయారు చేసేసాడు. రాజముద్రను తీసుకొని, రాజ ఉంగరము తీసుకొని, ఇదిగో ఆ యొక్క యూదులను మొత్తం అందరినీ
నాశనము చేసేద్దాం ఒకే ఒక్క రోజున అని చెప్పి రాజ్యాంగాన్ని సృష్టించి రాజు యొక్క ఉంగరమును తీసుకొని ముద్ర వేసి 127 సంస్థానాలకు పంచిపట్టేశాడు. కానీ ఎవరికి భయపడలేదు మొర్దెకాయ అనంటే, రాజుకు భయపడలేదు, తర్వాత హామానుకు భయపడలేదు. హామాన్ అనుకుంటున్నాడు ఇది మొర్దెకాయని చంపడము చాలా చిన్న విషయం అనుకున్నాడు. కానీ మొర్దెకాయ మీద ఎవరి దృష్టి ఉంది తెలుసా? దేవాతి దేవుని దృష్టి ఉంది. చప్పలు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేయగా ఏమి జరిగిందయ్యానంటే 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 1-2 వచనములు చదువుకుందాం. చూడండి తల్లి. ఆ దినమున రాజైన అశ్వేరోషు చదువు నాన్న యూదులకు శత్రుడైన హామాను ఇంటిని రాణైన ఎస్తేరునికిచ్చి, హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకాయ తనకు ఏమి కావాలనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకాయకి ఇచ్చెను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎస్తేరు మొర్దెకాయ హామాను ఇంటి మీద అధికారిగా నియమించను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉంగరం ఎవరి చేతిలో ఉందా? ఎలా ఎవరి చేతిలో ఉంది? హామాను చేతిలో ఉంది. ఇతను దీనుడిగా ఉండి దేవునికి మొర్ర పెట్టగా ఏమి చేశాడో తెలుసా? రాజు ఉంగరాన్ని మొర్దెకాయ చేతికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేకాదు ఆ యొక్క హామాను యొక్క ఇంటి మీద అధికారాన్ని మొర్దెకాయకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పుడు ఏమి చేశాడు మొర్దెకాయ తెలుసా? రాజ్యాంగాన్ని తిరగరాసేసాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ మీద దేవుని దృష్టి ఉండాలనంటే వాక్యానికి వణుకో, మనుషులకు కాదు. పరిశుద్ధాత్మకు వణుకో. వణికితే దేవుని దృష్టి ఉంటుంది. హల్లెలూయా. దేవుని దృష్టి మొర్దెకాయ మీద ఉన్నది కాబట్టి ఏ విధముగా జరిగిందంటే శత్రువులు ఇంటి మీద అధికారాన్ని ఇచ్చాడో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. రాజు యొక్క అధికారము ఈ యొక్క మొర్దెకాయ చేతుల్లో పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రాజు అంటున్నాడు, నీకు ఇష్టం వచ్చినట్లు రాసుకొని రాజముద్ర గుద్దాయి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని దృష్టి ఉంటే దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. దేవుని దృష్టి ఉంటే దేవుని యొక్క ఆ యొక్క ఉంగరమైన అధికారముతో పాటు నీకు శక్తినిస్తాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే పేతురు పత్రికలో మాట్లాడుతున్నారు ఏమిటంటే, చిన్న పిల్లలారా దేవునికి లోబడి అపవాదిని మీరు ఎదిరించండి. హల్లెలూయా. అపవాది అయిన యొక్క ఎవరు మొర్దెకాయ హామానుని ఎదిరించడానికి గల కారణము ఏమిటో తెలుసా? దేవునికి లోబడి ఉన్నాడు. హల్లెలూయా. నాకు నమస్కారం చెప్పకపోతే నేను చంపేస్తాను అంటూ ఉన్నాడు. హామానుకు భయపడలేదు మొర్దెకాయ, దేవునికి భయపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరికి భయపడుతున్నా? ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ యొక్క ఏమిటంటారు స్కీమ్స్, పథకాలు ఈరోజు నువ్వు పొందుకోవాలని చెప్పి ఈరోజు రకరకాలుగా వ్యవహరిస్తున్నావేమో. జాగ్రత్త. మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టి ఉండదు కదా దీనుల మీద. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎస్తేరు మీద దేవుని దృష్టి ఉంది, మొర్దెకాయ మీద దేవుని దృష్టి ఉంది. హల్లెలూయా. దేవుని దృష్టి ఉండడం వల్ల మొర్దెకాయ ఏ విధంగా ఉన్నాడు తెలుసా? గేటు దగ్గర కాపలా ఉండవలసిన వాడు సింహాసనం ఏమికి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అశ్వేరోషు కాలంలో ప్రధానమంత్రి ఎవరయ్యానంటే మొర్దెకాయ. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని దృష్టి ఉంటే నీ జీవితం మారిపోతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. ఎవరి దృష్టి పడాలని ప్రయత్నం చేస్తున్నావు జ్ఞాపకం చేసుకో. వాక్యాన్ని విరుద్ధంగా వెళ్ళొద్దు. వాక్యానికి భయపడు. పరిశుద్ధాత్మ దేవునికి భయపడు. నీ తల్లిదండ్రులకి కాదు భయపడవలసిందే, నీ గ్రామస్తులకు కాదు భయపడవలసిందే, రకరకాల పెద్ద మనుషులు అనుకుంటున్నావే వారికి కాదు నువ్వు భయపడవలసిందే. నువ్వు దేవునికి భయపడితే వారికి కూడా నువ్వు భయపడతావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరికి భయపడుతున్నావు?
దేవునికి భయపడి వణికే వారి మీదకి దేవుని యొక్క దృష్టి ఉంటుందట. హల్లెలూయ. అంటే దీనత్వములకు కలిగిన మొట్టమొదటి ధన్యత, మొట్టమొదటి దేవుని అత్యధికమైన కృప ఏమిటనంటే, ఒకటి ఆయన ఏమి చేస్తాడు, తగిన సమయం మందు హెచ్చిస్తాడు. హల్లెలూయ. రెండవదిగా ఏమి చేస్తాడో తెలుసా, నువ్వు మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తాడు. మూడవదిగా ఏమి చేస్తాడో తెలుసా, ఆయన కన్ను దృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. నాలుగవదిగా ఏమిటనంటే, 7వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చూసి మనం ముగించుకుందాం. అయినను దీనులను ఆదరించు దేవుడు చాలు తల్లి. హల్లెలూయ. 4వదిగా దీనులు ఏమి చేస్తాడో తెలుసా, ఆయన ఆదరిస్తాడట. నువ్వు ఎవరి ఆదరణ కావాలంటున్నావు? ఎవరి ఆదరణ కోరుకుంటున్నావు? నువ్వు మనుషుల ఆదరణ కోరుకున్నావా? నువ్వు డబ్బులు ఇస్తే ఆయన ఆదరిస్తూ ఉంటాడు. ఒక రోజు నువ్వు డబ్బులు ఇవ్వకుండా వాడికి నమస్కారం చెప్పకుండా నువ్వు వెళ్ళిపో, ఆదరించడు వాడు. నీ మీద ఏం చేస్తాడు వాడు? పగ పెంచుకుంటాడు. కానీ మనుషుల ఆదరణ కన్నా, లేదా నీ రక్త సంబంధాల ఆదరణ కన్నా ఆయన అంటూ ఉన్నాడు, దీనులుగా ఉంటే వారిని నేను ఆదరించే దేవుడును. హల్లెలూయా. వారి బిడ్డను ఆదరించే దేవుడును. ఎప్పుడు నీకు ఆదరణ కావాలో తెలుసా, ఉన్నది కోల్పోయినప్పుడు నువ్వు ఆదరణ కోసం నువ్వు ఎదురు చూస్తావు. హల్లెలూయా. ఒక భార్య భర్తలు ఉన్నప్పుడు భర్త దూరం అయిపోతే వారు ఏమి చేస్తారో తెలుసా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరని చెప్పి వారు అనుకుంటూ ఉన్నప్పుడు నువ్వేమి చేస్తావో తెలుసా, వారిని ఆదరించడానికి ఇంటికి వెళ్తావు అంటావు. అంటే కష్టకాలంలో ఆయన నిన్ను ఆదరించేది. రోజు నువ్వు కష్టకాలంలో ఉంటున్నావా, వేదన కాలంలో ఉంటున్నావా, అనారోగ్య పరిస్థితులు ఉంటున్నావా, దేవుడు నిన్ను ఆదరించాలంటే నువ్వు ఏ విధముగా ఉండాలి తెలుసా, దేవుని దృష్టికి దీనుడుగా కనబడాలి. చప్పలు కొట్టి దేవత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 3వ వచనము చదవండి తల్లి. 3వ వచనము చదవండి. రోగశయము మీద యెహోవాను ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థ పరిచెదవు. అంటే అయ్యా దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా రోగశయము మీద ఉన్నాను, అంటే రోగ పడకం మీద నేను ఉన్నాను బాబు, నన్ను ఒక్కసారి నీవు ఆదరించి స్వస్థపరచు. అనారోగ్యంగా ఉండి 102 జ్వరం వస్తే కచ్చిఫలన్నీ జుట్టేసుకుని తలకి నీ భార్యను తీసుకొచ్చి కాలు నొక్కమని చెప్పి నన్ను ఆదరించు ప్రభువా, 41వ దావీదు కీర్తన నేను చదివేస్తున్నానయ్యా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను ఆదరించు బాబా, రోగం మీద సై మీద ఉన్నాను ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేసేస్తున్నాం. దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా రోగ సై మీద నేను ఉన్నాను, నన్ను ఒక్కసారి ఆదరించడానికి రా, నన్ను ఒక్కసారి నువ్వు స్వస్థపరచు. అతనికి కలిగిన రోగం ఏమిటో కింద ఉంది చూడండి తల్లి. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేసి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతనికి కలిగిన రోగం ఏమిటో తెలుసా, పాప రోగం. పాపం అంటుకుంది, పాపము కళ్ళదర లోపలికి వెళ్ళిపోయింది. తన శరీరం నిండా పాపం పెట్టుకున్నాడు. పాపం పెట్టుకుని మాట్లాడుతున్నాడు, అయ్యా నేను పాపం అనే రోగ సై మీద ఉన్నాను, నన్ను ఒక్కసారి నీవు కనుకరించి ఒక్కసారి నన్ను ఆదరించు. నా ప్రాణమునకు పట్టిన, నా దేహమునకు పట్టిన, నా ఆత్మకు పట్టిన ఆ పాపమునంతా తీసివేసి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. 51వ దావీదు కీర్తనలో చేసిన ప్రార్థన అదే. ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా ఆత్మను నన్ను విడిచి వెళ్ళిపోకయ్యా, రక్షణ ఆనందము మరల నాకు దయచేయి, నీ సన్నిధిని నా యొద్ద నుంచి తీసివేయకు బాబు. అంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. పాపం అనే రోగముతో పాపమును పట్టుకొని పీడింపబడుతున్న సమయంలో దావీదు అంటూ ఉన్నాడు, రోగ సై మీద ఉన్నాను, ఆ పాపము నేను జయించలేకపోతున్నాను, ఆ పాపము నన్ను వెంటాడుతుంది. ఒక పాపము కాదయ్యా, పాపముల మీద పాపములు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నానయ్యా, ఆ పాపము నన్ను చంపేస్తుంది బాబు, ఆ పాపము నన్ను మరణంలోనికి తీసుకెళ్ళిపోతుంది, ఆ పాపము నేను విడిపించుకోలేకపోతున్నాను బాబు, నీ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాను, నీ మాట కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను ఒక్కసారి నీ మాటతో ఆదరించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే నా తాను ప్రవక్త వచ్చి ఆదరించాడు. చప్పట్లు కొట్టే దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పుడు నా తాను ప్రవక్తతో దావీదు అంటూ ఉన్నాడు, ఆ పాపిని నేనే ప్రభువా. దేవాతి దేవుడు
పాప రోగ సైమ నుంచి తీసి పాడేశాడు. దావీదును చప్పలు కొట్టి దేవాతి దేవుని స్తుతి. అప్పుడు దావీదు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఎలాంటి వాడు తెలుసా? నా ఇష్టానుసారుడు. చప్పలు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. దావీదు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. బెత్షెబా విషయము తప్ప ఇంకెప్పుడు పాపము చేయలేదు. చప్పలు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పాపంలో ఉంటున్నావా? జయించలేకపోతున్నావు. ఈ శరీరాస నేత్రాసను జయించలేకపోతున్నావు. నువ్వు జయించాలంటే దేవుని ఆదరణ కావాలి. నీ శక్తి వల్ల నీకు కాదు. మరణశయ్య మీద ఉన్నప్పుడు, కరోనాతో బాధపడుతున్నప్పుడు, ఆ రాత్రి వేళ సమయంలో రాత్రి 1 గంటకు నేను బాధపడుతున్నాను అంటే నేను చనిపోతానని నాకు అర్థమైపోయింది. అప్పుడు దేవాది దేవుని అడుగుతున్నాను, నీవు నన్ను బ్రతికిస్తేనయ్యా నీ సేవ నేను చేసుకుంటూ ఉంటాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రకాశవంతమైన వెలుగు నన్ను కమ్మగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఇదిగో నేను నిన్ను బ్రతికిస్తూ ఉన్నాను, నువ్వు పరిచర్య చేసుకుంటావని నా కృప నీ మీద ఉంచుతున్నాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అప్పుడు నేను అడిగింది ఏమిటో తెలుసా? అయ్యా, ఒకటి నీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంటే, నీ తోడుగా ఉన్నంత కాలము నేను పరిచర్యను చేసుకుని వెళ్ళిపోతాను. ఒకటి, నీ ఆత్మ నాకు కావాలి. రెండవదిగా నేను స్త్రీని జయించాలి. మూడవదిగా నేను డబ్బును జయించాలి. ప్రభువా, చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా జీవితం ఒకప్పుడు పాడైపోవడానికి కారణము డబ్బు, ఈ లోకం. నేను మరణంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఈ లోక ఆశలు. నాకు అర్థమైంది రాత్రికాల సమయంలో, నాకు నీ ఆత్మ ఉంటే నేను పరిచర్య చేసుకుంటాను. నీ ఆత్మ నాకు కావాలి. దేవాది దేవుడు ఆ రాత్రికాల సమయంలో కరోనా ఏ మందు వాడకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు నేను ఆదరించే దేవుడు. ఈ లోకాన్ని జయించలేకపోతున్నావా తల్లి? అబద్ధాన్ని జయించలేకపోతున్నావా? కపటమైన మాటలు జయించలేకపోతున్నావా? లోక ఆశలను జయించలేకపోతున్నావా? ఈ భ్రష్టమైన తిండిని జయించలేకపోతున్నావా? దేవుణ్ణి అడుగో. దేవుడు ఆదరించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆదరిస్తాడు తల్లి, ఆయన ఆదరిస్తాడు. దావీదు గారు అంటున్నారు, మరణకరమైన శయ్య మీద నేను ఉన్నాను, నన్ను ఆదరించి నన్ను ఒక్కసారి స్వస్థపరచు. అయ్యా, ఈ పాపాన్ని జయించలేకపోయాను, నేను భ్రష్టుని అయిపోతున్నాను, నీ కృపకు నేను దూరం అయిపోతున్నానయ్యా. నా సింహాసనము పోయే వేళలో వచ్చేసింది. సాతాను ఆధీనంలోనికి వెళ్ళిపోయాను, సాతాను కడుపులోకి వెళ్ళిపోయానయ్యా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చెప్పలేకపోతున్నావా? ఏ పాపాన్ని జయించలేకపోతున్నావో దేవుణ్ణి అడుగో. దేవుని వాక్యం కిందకు వచ్చే, పరిశుద్ధాత్మ దేవుని కిందకు వచ్చే, దేవాతి దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడా. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకటి, దీనిలో ఖచ్చితమైన కృప ఏమిటంటే తగిన కాలమందు ఆయన హెచ్చించే దేవుడు. హల్లెలూయా. రెండవదిగా, నీ ప్రార్థనను ఎక్కడ ఉండి దేనికోసము ప్రార్థన చేసినా ఆయన ఆలకించే దేవుడు. హల్లెలూయా. మూడవదిగా, ఆయన కరుణ దృష్టి నీ మీద, నీ బిడ్డల మీద, నీ ఉద్యోగం మీద ఉంచే దేవుడు. హల్లెలూయా. నాలుగవదిగా ఏమిటనంటే ఆయన కష్టకాల సమయంలో నిన్ను ఆదరించి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. విషయమై దీనులైన వారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరలోక రాజ్యము నీది నాది అనుకుంటున్నాము. పరలోక రాజ్యము ఎవరిది తెలుసా? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రక్షింపబడిపోయినంత మాత్రాన పరలోక రాజ్యము నీది కాదు. నీకు కావాలి అంటే నువ్వు దీనత్వములోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆయన కొండ మీద ప్రసంగములు మాట్లాడుతూ అంటున్నారు, పరలోక రాజ్యము ఎవరిదయ్యానంటే నాది నీది కాదు. ఇక్కడ ఉన్నవారు ఎవరిది కాదు. ఎవరిది తెలుసా? ఎవరైతే దీనులుగా ఉండి వాక్యమునకు వణుకుతారో, ఎవరైతే దీనులుగా ఉండి పరిశుద్ధాత్మ క్రింద ఉంటారో వారిదే పరలోక రాజ్యము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవ రాకడలో నీవు ఆయనను చూడాలన్నా, రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలో వస్తున్న, మధ్యాకాశంలో ఉన్న మేఘం మీదకి ఎక్కాలన్నా ఏం కావాలి? దీనత్వం కావాలి. దీనత్వం అంటే ఏంటి? ఎవడు ఆయన మాట విని వణుకుచుండనో వాడు దీనుడు. వాడు లోబడతాడు, వాడు తగ్గించుకుంటాడు. ఈరోజు వాక్యానికి విలువిస్తున్నావా?
నీ గృహంలో వాక్యం వినబడుతుందా? సినిమా పాటలు వినబడుతున్నాయా? ఈరోజు నీ గృహంలో దేవుని యొక్క వాక్యం వినబడుతుందా? అన్యాచారాలు వినబడుతున్నాయా? జాగ్రత్త. పరలోక రాజ్యము నీదే నాదే అనుకుంటున్నావేమో. కొండ మీద ప్రసంగములు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యానంటే, అయ్యో దీనులకు వారిదే పరలోక రాజ్యము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీకు డబ్బున్నంత మాత్రాన, పలుకుబడినంత మాత్రాన, లేదా కీర్తి ప్రతిష్టలున్నంత మాత్రాన, ఉద్యోగం ఉన్నంత మాత్రాన నీది పరలోక రాజ్యము కానే కాదు. నీకు పరలోక రాజ్యము కావాలనంటే నువ్వు దేవుని దృష్టిలో దీనుడుగా ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ధనవంతుడు నా బట్టలు, నా తిండి, నా పరుపు అని దినదినము సుఖిస్తూ ఉన్నాడట. అక్కడే దరిద్రుడు ఉన్నాడట. ఎవరతను దరిద్రుడు అంటే ఏమీ లేవు, తినడానికి, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ధనవంతుడు ఆ ప్రహారీ పక్కన ఉంటూ ఉన్నాడట. ఈ లాజరు ఈ ధనవంతుడు తినేసిన మొక్కలు ప్రహారీ పక్కన పడేస్తుంటే తింటూ ఉన్నాడంట. కుక్కలు వచ్చి నాగుతున్నావంట కురుపుల్ని. కానీ అతను చనిపోతే ఎవరు వచ్చారో తెలుసా? దేవుని దూతలు వచ్చాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిది పరలోక రాజ్యం అనంటే దీనుడిదే. నాకు బట్టలు లేవు బాబు, నాకు తిండి లేదు బాబు, నాకు డబ్బులు కట్ట మంచం లేదు, ఏసీ లేదని ఏడవలేదు అతను. దేనికోసం ఏడుపు లాజరుదనంటే దేవుని వాక్యము కోసము. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఎక్కడ ఉన్నాడో తెలుసా? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. హల్లెలూయా. ఈ ధనవంతుడేమో వెళ్ళకూడని చోటుకి వెళ్ళిపోయి చూస్తూ ఉన్నాడట. ఎవరిని చూడాలి? భూమి మీద ఉన్నప్పుడు ఎవరిని చూడాలి? వాక్యాన్ని చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడిని చూస్తే, నువ్వు వణుకుతూ ఉంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ ప్రవర్తనను మార్చుకుంటే, యథార్థతలోనికి వస్తే దేనత్వంలోనికి వస్తావు. లేదు నా బలమో, నా శక్తి, నా తిండి, ఆడవరా చెప్పడానికి, ఈడవరా చెప్పడానికి, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఈ విధముగా గర్వ మాటలు మాట్లాడావు అనుకో, కిందకి దించేస్తాడు. కిందే ఉంది, పాతాళం ఉంది. ఎక్కడ ఉన్నాడు ధనవంతుడు? ఎక్కడున్నాడో? జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు కన్ను మూసిన తర్వాత నీ ప్రయాణం ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నావు? నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా దీనత్వం లేకుండా, దేవుని వాక్యం అంటే వనకకుండా, పరిశుద్ధాత్మ దేవుడు అంటే లెక్క చేయకుండా దుఃఖపరుస్తున్నావు రోజు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్దామని బాప్తిస్మం తీసుకున్నావు? ఎక్కడికి వెళ్దామని ప్రార్థన చేస్తున్నావు? ఎక్కడికి వెళ్దామని ఐగుప్తుని విడిచి కానానుకు బయలుదేరావు? మధ్యలో ఆకు రాలిపోయినట్లు రాలిపోవడానికి కానీ ప్రయత్నం, పరిశుద్ధాత్మ క్రిందకి లేకుండా, వాక్యానుసారము లేకుండా పక్కకి ఎడమకి కుడికి చూస్తున్నావేమో. జాగ్రత్త. నిష్టానుసారంగా జీవించడానికి కాదు. అందుకే యాకోబు పత్రికలో ఏం మాట్లాడుతున్నారు? ఎక్కువ కృప ఎవరికైనా అంటే దీనులకు ఎక్కువ కృప. ఆ కృప నేనేమి చేస్తుంది అయ్యానంటే హెచ్చిస్తుంది. ఆ కృప నేనేమి చేస్తుంది తెలుసా? నువ్వు నోరు తెరిచి తండ్రి అని అంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఉన్నానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఏమి చేస్తుంది ఆ కృప అంటే ఆయన నిన్ను దృష్టి ఉంచుతాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నిన్ను, నీ కుటుంబాన్ని నిన్ను కాపాడాలయ్యానంటే, నీ ఆరోగ్యాన్ని కాపాడాలయ్యానంటే, నువ్వు చేసిన వృత్తిని కాపాడాలయ్యానంటే ఎవరి కింద ఉండాలో తెలుసా? దీనుడు కింద ఉండాలి, సంగమ కింద ఉండాలి, సహవాసమ కింద ఉండాలి, ప్రార్థన కింద ఉండాలి, ఆత్మ కింద ఉండాలి. ఆత్మ కింద, సంగమ కింద, వాక్యమ కింద, యాజకుల కింద లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కృపకు దూరం అయిపోతావు. నాలుగవదిగా ఆయన ఇచ్చిన అత్యధికమైన కృప ఏమిటో తెలుసా? ఆయన ఆదరించే దేవుడా. హల్లెలూయా. ఐదవదిగా ఏమిటో తెలుసా? నీవు చనిపోతే నీవు పరలోక రాజ్యంలో ఉంటావు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ధన్యత నీకు కావాలా? ఈ ధన్యతలు నీకు కావాలనంటే మారు మనసు పొందు. మారు మనసు పొందు. వాక్యం అంటే వణుకు. వాక్యం అంటే వణుకు. వాక్యము విరుద్ధముగా నువ్వు తిరుగుతుంటూ ఉన్నావమ్మా. యెహోషువ సూర్య చంద్ర నక్షత్రములను ఆపడానికి గల కారణం ఏమిటో తెలుసా?
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, మోషేకు ఏ విధమైన కృపనిచ్చావో ఆ కృప నాకు దయచేయమనంటే యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఏ విధముగా నడిచాడో ఆ విధముగా నడు, ఎడమకి కానీ కుడుముకి కానీ తెరక్కో. తిరిగితే దేవుని కృప పోద్ది. తిరిగితే ఆ సూర్యుడు చీకటైపోతాడు, ఒకనొక రోజున చంద్రుడు చీకటైపోతాడు, నక్షత్రం రాలతాయి. వాటిని నువ్వు శాసించలేవు. వాటిని నువ్వు శాసించాలనంటే, అధికారం నీకు కావాలంటే నీవు ఏమి చేయాలో తెలుసా? వాక్యము కిందకి రావాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆత్మ కిందకి నువ్వు రావాలి. నువ్వు దీనుడుగా ఉంటే ఆయన నిన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చుకునే దేవుడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. కొన్ని దినాలుగా దేవాది దేవుడు కృప కోసం మాట్లాడుతున్నాడు. నువ్వు కృపకు దూరం అయిపోతున్నావేమో. ఈరోజు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ బిడ్డలకు బోధించాడు. తల్లి, నువ్వు వాక్యము కిందకు వస్తే, ఆత్మ కిందకు వస్తే, వచ్చి వణుకుతూ నీకు నువ్వు తగ్గించుకుంటే, నీకు నువ్వు వణుకుతూ లోబడుతూ ఉంటే ఆయన దీనుడుగా నిన్ను చూస్తాడు. తల్లి,